మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చిల్లి పిన్ని ఓకే అక్క వెళ్ళు వెళ్ళు. మధు ఇదిగో పాలు. సరే పిన్ని, నేను చెప్పిందంత గుర్తుంది కదా, జాగ్రత్తగా చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? నేను సంధ్య వెళ్ళి మేము అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం, బట్ జాగ్రత్త, ఓకేనా? అట్నే మధు. అమ్మ సింధు, అమ్మ సింధు, అమ్మ సింధు, నిన్నేనమ్మా. ఏంటి? నీకోసం యష్ కోసం పాలు తీసుకొచ్చానమ్మా. తీసుకో. ఏంటి సింధు ఆలోచిస్తాండావు? తీసుకోమ్మి. త్వరగా వెళ్ళు. తీసుకోమ్మా సింధు. నేను అడగకుండానే ఇంత ప్రేమగా నా కోసం పాలు తెచ్చావంటే ఏదో విషయం ఉంది. చెప్పు కన్యాకుమారి, ఏం ప్లాన్ చేసావు మళ్ళీ? ప్లానా? అట్లాంటిదేమీ లేదు సింధు, నార్మల్గానే తెచ్చుండాను. నువ్వు నార్మల్గా తెచ్చావంటే నేను నమ్మను కన్యాకుమారి. సాధారణంగా నీకు ఉపయోగం లేనిదే నువ్వే పని చెయ్యవు అని నాకు తెలుసు. ఈ పాల వెనక ఏదో పథకం ఉండే ఉంటుంది కదా, చెప్పు, పర్లేదు. ఈ సింధు మామూలుది కాదు, మనిషిని చూసి వాళ్ళ మనసులు చదివేస్తుంది. దొంగ మొహంది. ఏంటి కన్యాకుమారి మాట్లాడావు? మాట్లాడడానికి ఏముండదు సింధు, నువ్వేగా నీ పనులన్నీ మేం చెయ్యాలని ఆర్డర్ వేసుండో, అందుకనే పడుకునే ముందు పాలు తాగుతావని తెచ్చుండాను. నాకేం అవసరం లేదులే, నేను తాగను. నీ చెప్పిన పనులు చేస్తే చాలు, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేయాల్సిన పని లేదు, అర్థమైందా? సింధు ఏంటి మళ్ళీ?
సరేలే, ఈ పాలు నేనే తాగుతానులే. నువ్వు వెళ్ళు, వెళ్ళు సింధు. అంతా తిక్క పనులన్నీ చేస్తావు. ఆ, ఛ! అమ్మయ్యా. ఏమ్మే, మొత్తం ఓకేనా? మనం అనుకుంటే జరుగుండదా? అవునమ్మీ, మాతో అక్క చెప్పినట్టే ప్లాన్ చేసి ఉండాను. ఆ, ఆ. సరే సరే పదండి, రూమ్ లో వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనం వెళ్ళి వీడియోలో చూద్దాం. పదండి. పదమ్మే, పద. ఎందుకు కన్యాకుమారి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? సంథింగ్ ఏదో ఉంది. అమ్మి, సింధు పడుకుండిపోతా ఉండాది. ఇంకా అల్లుడు గారు గదిలోకి రాలేదేంది? ఓ సిద్ధుకుంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుండదమ్మే. ఆ, తొందర కాదమ్మే. ఆ రూమ్లో ఏం జరగబోతోందో, మనం ఏం చూడబోతున్నామో అన్న టెన్షన్ అమ్మి. నీ టెన్షన్ నీలోనే ఉంచుకో అమ్మాయి. నాకు పంచి నా టెన్షన్ ఇంకా పెంచమాక. మ్మ్. చెల్లి, మీ డిస్కషన్ ఆపుతారా? అలాగే అలాగే చెప్తాను. సరే సరే, ఓకే, సరేలే, ఉంటా. అదిగో అల్లుడు గారు గదిలోకి వచ్చేసి ఉండారు. గదిలోకి కదమ్మే ఆయన వచ్చుండది. ఇది సింధు మొదలుగా వచ్చినట్టు నన్ను కంగారు పెట్టమాక. కాసేపు మీరిద్దరు సైలెంట్ గా ఉంటారా? రండి, కూర్చొని ఏం జరుగుతుందో చూద్దాం. పదా. ఏయ్, ఏంటి నీలో నువ్వే అంత ఆనందపడిపోతున్నావు? ఒక తీపి జ్ఞాపకం గుర్తుకొచ్చింది. అందుకే నాలో నేనే ఆనందపడుతున్నాను. ఏంటో ఆ స్వీట్ మెమరీస్. ఆ, అది నువ్వు నాకు అందించిందే యష్. నేను అందించానా నీకా? అవును. ఇందాక భోజనాల దగ్గర నీ చేత్తో నాకు తినిపించావు కదా, నేను కూడా నా చేత్తో నీకు తినిపించాను కదా. భలే ఉంది కదా ఆ స్వీట్ మెమరీ. ఓ అదా, నీ దృష్టిలో అది తీపి జ్ఞాపకం ఏమో, నా దృష్టిలో మాత్రం అదో చేదు జ్ఞాపకం. మా నాన్న చెప్పాడని భాగ్యం కోసం నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించానే తప్ప నీ మీద ఇష్టంతో అయితే కాదు. లేనిపోని ఊహించుకొని మరీ అంతగా ఆనందపడిపోకు. ఆ, ఏమో యష్, ఎవరికి తెలుసు నీ అంతర్గత భావన. అలా నటిస్తున్నావో లేక నిజంగా జీవిస్తున్నావో అని. ఏయ్, నేనేం జీవించడం లేదు, అదంతా నటన మాత్రమే. ఆ, ఏమో, ఈరోజు నటించింది ఏదో ఒకరోజు నిజం కాదని గ్యారెంటీ ఏంటి? ఏయ్, నటన ఎప్పటికీ నిజం కాదు, ఓకేనా? నటనని కూడా నిజం చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది యష్. మొన్న నాకు ముద్దు పెట్టావు, ఈరోజు ముద్దు పెట్టావు. నా మీద ఏ ప్రేమ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా చెప్పు? చూడు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ గీమా లేదని చెప్తుంటే వినిపించుకోవేంటి?
ఇవాళ్ళున్నట్టుగా రేపనేది ఉండదు యష్. ఎంతో కొంత మార్పు ఉంటుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది చూడు. ఏయ్ మ్మ్. అల్లుడు గారు సింధు పోటాడుకుంటున్నట్టు లేదమ్మే. ఆ దిండితో ఇద్దరు బంతాట ఆడుకుంటున్నట్టుగా ఉండాది. చూడు, నన్ను ఉడికించాలని నువ్వు ఎంత వాదించినా ఏం ప్రయోజనం ఉండదు. మరీ ఎక్కువగా అత్యాస పడకే. ఇవాళ రేపు ఎల్లుండి రోజులు మారతాయి తప్ప నా మనసు మాత్రం మారదు. చూసావుగా చెల్లి, ఇప్పుడేమంటావు? నేను చెప్పాను కదా, మరిది గారికి సింధు అంటే కోపం, అసహ్యమని. ఇప్పటికైనా తెలిసిందా? అవునమ్మి, అల్లుడు గారి మనసులో సింధు మీద ఎట్లాంటి పాజిటివ్ ఫీలింగ్ లేదు. చ, అనవసరంగా నేను భయపడుండోను కాదా మరి? వాళ్ళు ఒకే రూంలో ఉంటున్నారే తప్ప కలిసైతే ఉండరు. కలిసిపోవడం అంటూ కూడా జరగదు. వాదించింది చాలు గాని ఇంకా పడుకో. మళ్ళీ రేపు నటించాలి కదా. అయ్యో, అయ్యో, రూమ్ లో ఫోన్ కిందకి జారిపోయినట్టుండాదే. సింధు అయినా కనిపించడం లేదు. ఇప్పుడెట్టాక? టెన్షన్ పడకు చెల్లి. వాళ్ళు కనపడకపోయినా వాళ్ళ మాటలైతే మనకి వినపడతాయి కదా. కరెక్టేనమ్మే. మాటల్ని బట్టి కూడా ఆ గదిలో వాళ్ళ మధ్య ఏం జరుగుతా ఉండాదో తెలుసుకోవచ్చు. విందాం. ఇది సంధ్య ఫోన్ కదా, ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? నీకోసం యష్ కోసం పాలు తీసుకొచ్చానమ్మా. యష్కి నాకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్ ఇక్కడ సెట్ చేశారన్నమాట. చెప్తాను వీళ్ళ పని. ఏందక్క, వాళ్ళ మాటలే వినపడటం లేదో? ఇద్దరు పడుకున్నారేమో చెల్లి. అల్లుడు గారు పడుకున్నా ఆ సింధు పడుకొనిస్తుందా మధు? ముగ్గులోకి దింపడానికి ముమ్మరంగా సాధన చేస్తూనే ఉంటుంది. అబ్బా, ఏంటి యషిది? వదులు. ఇంట్లో అందరి ముందు నాతో గొడవ పడుతున్నట్టుగా మాట్లాడతావు, కానీ రాత్రి అయ్యాక నేను గదిలోకి వస్తే చాలు నీలో కొత్త యష్ బయటకు వచ్చేస్తాడు. సరసం శృంగారం అంటూ నా చుట్టూ తిరిగేస్తావు. ఏంటిలా మాట్లాడుతుంది? నన్ను ఈ టైంలో
మళ్ళీ ట్రాప్లో పెట్టాలని ట్రై చేస్తుంది ఏంటి? ఎంత ట్రై చేసినా కానీ నేను అసలు ట్రాప్లో పడేదే లేదు. ఆ, అమ్మి సింధు ఏంది అట్టా మాట్లాడుతా ఉండది? రాత్రి అయితే కొత్త యష్ బయటికి రావడం ఏంది? శృంగారం సరసం అంటూ తన చుట్టూ తిరగడం ఏంది? అక్కడ గదిలో ఏదో వాళ్ళ మధ్య జరుగుతూ ఉండదమ్మే. నేను అనుమానం పట్టుట్టే జరుగుతూ ఉంటది. అక్క ఎన్నాగా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏమీ లేదనుండవు. ఇప్పుడు చూడు, ఏకంగా సరసం శృంగారం డోలికల్లో తేలిపోతా ఉంటారు. సింధు మాట్లాడేదంతా నిజమేనంటావా చెల్లి? నాకైతే ఏదో డౌట్గా ఉంది. ఇంకా డౌట్ ఎందుకు మధు? అక్కడ అల్లుడు గారు ఫుల్ హీట్లో ఉంటే సింధు మాటల్లో తెలిసిపోతుంది కదా. ఆ, వద్దు యష్, దగ్గరికి రావద్దు యష్. అయ్యో యష్, ఏంటిది? నా చెయ్యదులు ముద్దు కావాలా? ఇప్పుడు వద్దులే యష్. అయ్యో వద్దు యష్, ప్లీజ్ యష్, నువ్వు నా వెంట పడద్దు యష్. అయ్యో ఆ, అయ్యో ఏంటి యష్? ఏంటి? కౌగిలి ఇవ్వాలా? హక్ చేసుకోవాలా? అయ్యో నా వల్ల కాదు యష్. దేవుడు, గత కౌగులింతల వరకు వచ్చేసి ఉంటుందక్క. అమ్మి యష్, ఆశ దోశ అప్పడ వడ. నువ్వు నా వెంట పడ్డా సరే, నేను నీకు దొరకను గాక దొరకను. ఏ యష్, అయ్యో యష్, వదిలే యష్. యష్ యష్ యష్. అరే ఉమ్మా, ఉమ్మా. అబ్బా ఏంటిది? అమ్మి ఏంటిది యష్? వదులు యష్, ప్లీజ్ యష్. ఏ సింధు, ఏంటిది? నిద్రపోకుండా ఈ డిస్టర్బెన్స్ ఏంటి? నీలో నువ్వే అరుస్తున్నావు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ష్, ష్. రారా. ఏంటి ఉష్ ఏంటి? ఏయ్, ఏంటి పిచ్చి పట్టిన దానిలో ఏదేదో వాగుతున్నావు ఏంటి? విన్నారుగా, ఇదంతా సింధు డ్రామా. మరిది గారిని రెచ్చగొట్టి తన దగ్గరికి తెచ్చుకోవాలని అలా మాట్లాడుతుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా మనకి వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇది చూడు. పిచ్చి పట్టింది నాకు కాదు యష్. పరాయి వాళ్ళ బెడ్రూమ్లో సెల్ ఫోన్ పెట్టి వీడియో కాల్ ద్వారా మన మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారే, వీళ్ళకి పట్టింది పిచ్చి. వీడియో కాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఫోన్ సంధ్యదే కదా? అవును. చెల్లి త్వరగా వీడియో కాల్ కట్. ఆయన సంధ్య ఫోన్ ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? దానంతట అది రాలేదు యష్. సంధ్య తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసింది. సెట్ చేయడమా? దేనికి అలా చేసింది? నీ మీద నమ్మకం లేక మనిద్దరం ఎక్కడ ఒకటైపోతామేమోనన్న అనుమానం. ఆ భయంతోనే దొంగచాటుగా వచ్చి ఫోన్ ఇక్కడ సెట్ చేసి మన మధ్య ఏం జరుగుతుందో అని అక్కడ వాళ్ళ రూమ్లో ఫోన్లో చూసుకుంటున్నారు. ఎంత ధైర్యం ఉంటే మన పర్సనల్ గదిలో ఇలా ఫోన్ పెడతారు? ఈ కారణం ఒక్కటి చాలు, ఆ సంధ్యని వాళ్ళ అమ్మని జైలుకి పంపించడానికి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. చెప్తాను వాళ్ళ పని. రాయేష్, వాళ్ళ గదిలో మనమే ఫోన్ పెట్టినట్టు ఆ సింధుకి తెలిసిపోయి ఉండదమ్మి. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సింధు ఇప్పుడు ఏదో ఒకటి చేస్తుంది కదా, చెయ్యని చూద్దాం. అప్పుడు మనం దానికి కౌంటర్ వేద్దాం. భాగ్యం, భాగ్యం, మావయ్య, అత్తయ్య, భాగ్యం, అత్తయ్య, మావయ్య. ఏంటే, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు భాగ్యం. ఈ సింధు మళ్ళీ ఏదో మొదల బేద పెట్టింది. ఏం జరిగిందే? మా రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఈ ఇంట్లో కొంతమందికి బాగా ఎక్కువైపోయింది.
భార్యాభర్తల మధ్య అనేక జరుగుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకి ఎందుకే? అదే కదా భాగ్యం, నాకు తెలియడం లేదు. ఇంతకీ అంత కుతూహలం చూపించే మనుషులెవరు? ఇదిగో ఈ సంధ్యే. ఏంటి సంధ్య, నీ ఫోన్ మా రూమ్లో ఎందుకు పెట్టావు? ఏం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటే? చెప్పు సంధ్య, ఎందుకు వీడియో కాల్ చేసి మరి మాకు తెలియకుండా మా గదిలో సీక్రెట్గా ఈ ఫోన్ ఎందుకు పెట్టావు? ఏంటి సింధు, వీడియో కాల్ చేసి మరి ఫోన్ నీ గదిలో రహస్యంగా పెట్టిందా? అవును భాగ్యం, మేము గుట్టుగా కాపురం చేసుకుంటుంటే ఈ సంధ్య దొంగచాటుగా చూడాలని ఇలా చేసింది భాగ్యం. ఆ? సిగ్గులేదు నీకు? చెత్త మొహందానా! ఆడదాని వయిండు కూడా సాటి ఆడదాని కాపురంలో తొంగి చూస్తావంటే? మా దాంపత్యంలో దాపురించిన దరిద్రం భాగ్యం ఈ సంధ్య. అవునే, నిజమే. దీని మొహం చూస్తుంటేనే నాకు క్లియర్గా తెలుస్తుంది. చొప్పనాతి మొహం ఇదిను. చిన్నపిల్లల చేతిలో ఐస్ క్రీం లాక్కుని చీకే రకం ఇది. నీలాంటి వాళ్ళ వల్లనేనే పచ్చని సంసారాలు పాడైపోతున్నాయి. అవ్వా అవ్వా అవ్వా! అయినా ఇదేం పాడు పనే? మొగుడు పెళ్లాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న నీచమైన ఆలోచన అసలు నీకెందుకొచ్చిందే, దరిద్రపు మొహందారా? జస్ట్ ఇంతకు ముందే మీ అబ్బాయి ఏమన్నాడో విన్నారుగా. ఇంకా నేను సింధుని ఇష్టపడితే మేము కలిసిపోవడానికి ఒక్క నిమిషం చాలు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని. ఏమో, యష్ మనసు మారితే మీ కొడుకు అన్న ఆ ఒక్క నిమిషం రావచ్చేమో.